గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు అట్టహాసంగా నామినేషన్ ఇస్తారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించారని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమన్వయంతో ముందుకు రావడం ఇక మాకు గెలుపు మీద కాదు, మేము మెజార్టీల మీదే మేము లెక్కలు కట్టుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఒక బలమైన నియోజకవర్గంగా ఎన్డీఏ ప్రభుత్వానికి, అదేవిధంగా ఒక భారీ మెజార్టీ ఇచ్చే నియోజకవర్గంగా గోపాలపురం అంటే ఇక్కడ మనకి అధికార బలం ఏది ఉన్నా కానీ అది ప్రజల మద్దతు అండి. ప్రజల మద్దతు ఉన్నప్పుడు చీపురు పుల్ల కూడా ఏనుగంత బలాన్ని కూడగట్టుకోవచ్చు. ప్రజల మద్దతు లేనప్పుడు అందరూ కూడా నేల కొరగాల్సింది. ఈరోజు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన యొక్క మంత్రులకు కానీ స్పష్టంగా కనిపిస్తుంది వ్యతిరేకత. గతంలో అక్కడ వ్యతిరేకత ఉండబట్టి ఇక్కడ దాకా వచ్చారు. కొవ్వూరులో వ్యతిరేకత దృష్ట్యా వెళ్ళలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. బట్ ఇక్కడ బలంగా తెలుగుదేశం పార్టీ, జనసేన శ్రేణులు, బీజేపీ అత్యంత బలంగా ఉంది. అందరం ఏకతాటి మీదకి వచ్చారు. మా గెలుపుని ఎవరు ఆపలేరు. మెజార్టీల మీదే మా దృష్టి. ఏంటంటే ఆల్రెడీ అడ్రస్ వచ్చింది కదా. కేవలం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఎప్పుడూ లేదు చరిత్రలో. 14లో సపోర్ట్ చేస్తాం ఓన్లీ బేషరతుగా. ఈరోజున అలా కాకుండా 3 కూటాలు కూడా వీళ్ళకి ఎన్ని సీట్లు, వీళ్ళ ఎన్ని సీట్లు వీళ్ళు. మీరు ర్యాలీ చూశారు కదా. టీడీపీ వాడు ఎంతమంది ఉన్నారు, జనసేన వాడు ఎంతమంది ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ వాడు కూడా అలాగే ఉన్నారు. అలాగే రేపు ఎలక్షన్ వరకు కూడా అందరూ కూడా సమన్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని గద్దె దించింది. అందులో అనుమానం లేదు. లేకపోతే ఎవరికి లేదు, మీకు ఉండదు భవిష్యత్తు. చూశారు కదా. నిజాం సభలో సిద్ధం సభలో ఏ విధంగా విలేకరులను కొట్టడం చేయడం చూశారు కదా. ఇదే కాదు, ప్రతి విషయం కూడా రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు. అప్పుడైతే నమ్మారు వాగ్దానం, ఆయన చేసిన వాగ్దానాలు. సరే ఒక ఛాన్స్ ఇస్తామని. ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. హోమ్ మినిస్టర్ కాదు కదా, సీఎం కూడా దిక్కు ఉండదు. అందరం ఓడిపోతారు. రాసుకోండి కావాలి.